మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్న కొన్నేలు లూదియాల కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటానికి మన అందరం కూడా ఇష్టపడదాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దేవుని సన్నిధిలో ఉన్నామనే భయము కలిగి ప్రతి ఒక్కరు కూడా మరి స్థలంలో కూర్చొని ఉండాలని ప్రభు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది అది ఎంతో అవసరమైనది. మన జీవితాల్లో అది ఎంతో విలువైనది. కాబట్టి ఈ సంవత్సరాంతంలో, నూతన సంవత్సరంలో కూడా మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా మరి స్తుతి కోడికల ద్వారా దేవుని నామాన్ని మన అందరం కూడా మహిమపరుస్తున్నాం. మరొక మాట మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ కృతజ్ఞత స్తుతి కూడికల ద్వారా దేవుని ఉపకారములను మరిచిపోకుండా మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మనము ఆయన జ్ఞాపకములో ఉంటున్నాము అనే విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? మనం ఎంత ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో దేవునికి, అంత ఎక్కువగా దేవుని కార్యాలను మనం జీవితంలో చూస్తూనే ఉంటాం. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మేలులను మరిచిపోయే వారిని కాదు, కానీ ఆయన మేలులను జ్ఞాపకం చేసుకునే వారి పక్షంగా ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా మనము దేవుని జ్ఞాపకాల్లో ఉంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఏ కార్యము దేవుడు చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వాస్తవానికి ఇంకా మనము ఆత్మీయులం అని చెప్పుకోవాలంటే, ఇంకా మనము విశ్వాసులం అని చెప్పుకోవాలంటే, ఇంకా మనం విశ్వాస వీరులం అని చెప్పుకోవాలంటే, అసలు చేసిన మేలు చేయని మేలు అన్నిటిని మర్చిపోయి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఎలాగున అన్నీ ఉన్నప్పుడు స్తుతించి ఏమి లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడో, మన ఆత్మీయ అనుభవం కూడా అలాగుండాలి. దేవుడు ఏదో మేలు చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, దానికి ప్రతిఫలంగా ఇంకా దేవుడు ఏదో ఇస్తాడు అనే మనసుతో కాకుండా, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు, ఆయన జీవాన్ని మనలో ఉంచాడు, ఆయన ఈ లోకంలో మనల్ని బ్రతికిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దైవజనుడిగా నేను చెప్పే ఒక వెర్షన్ ఏంటంటే, ఏదో చేస్తేనే నేను పెట్టుకుంటాను లేదా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని కాదు, కానీ మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చాలండి. గత రాత్రి స్తుతి కూడికలో మనం విన్న వాక్యం ఏంటి? వాక్య అంశం ఏంటి? నా జీవిత కాలమంతయు నేను ప్రార్థిస్తాను, నేను స్తుతిస్తాను. ఇలా ఎన్నో
అనుభవాలు గత రాత్రి మనం నేర్చుకున్నాం. నా జీవిత కాలమంతయు అనే వర్తమానం ద్వారా. ఈరోజు వాక్యం యొక్క అంశము నివాస స్థలము. చెప్పండి, నివాస స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో బ్రతుకుతున్న మనందరికీ కూడా నివాస స్థలములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నవారికి ఉన్నట్టుగా, లేని వారికి లేనట్టుగా, ఏ విధము చేతనైనను సొంత ఇల్లే ఉండని, అద్దె ఇంట్లో ఉండని, నివాస స్థలము అనేది మన అందరికీ కూడా ఉంది. ఈ నివాస స్థలమును మనము కలిగి ఉండుట ద్వారా ఆ నివాస స్థలములో మనల్ని మనం భద్రపరుచుకోవటానికి, మనకు కలిగి ఉన్న వాటిని భద్రంగా కాపాడుకోవటానికి, లేదా ఎండ నుండి, వర్షము నుండి, చలి నుండి తప్పించబడటానికి, లేదా దొంగల భయము నుండి, ఇంకా మనకు ఎదురయ్యే ప్రతికూలతల నుండి కూడా మనము తప్పించుకోవటానికి మనకు కలిగి ఉన్న నివాస స్థలములు కొంత మట్టుకు ఏమవుతాయి అంటే ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు లోకంలో చాలా మంది నివాస స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? ప్లాట్ఫామ్స్ మీద, చెట్ల కింద, పొట్ల కింద మనం కనబడే వాళ్ళని చూస్తూ ఉంటాం. వారికి గూడు లేదు, వారికి నివాస స్థలం లేదు, వారికి ఇల్లు లేదు. ఎండకి ఎండుతూ ఉంటారు, వానకి తడుస్తూ ఉంటారు, చలిలో వణికిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా సహాయం చేసి దుప్పటిస్తే ఏం చేస్తారంట? కప్పుకుంటారు. ఈ చలికాలంలో చాలా మంది దేవుని పిల్లలైన వారు ఈ క్రిస్మస్ సీజన్లో ఏమండి ఆ ప్లాట్ఫామ్స్ మీద ఉండే వాళ్ళకి భోజనాలు పంచి పెడతాం, వారి చలికి కప్పుకోవటానికి దుప్పట్లు పంచటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది దేవుని బిడలైనటువంటి వారు ఈ క్రిస్మస్ సీజన్లో చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి నివాస స్థలం లేదు కాబట్టి వారు ఎండకి ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు, చలికి వణికిపోతూ ఉన్నారు. వారిని ఒకవేళ ఎవరైనా కొట్టినా, ఎవరైనా దొంగలు వారి దగ్గర ఉన్నది దోచుకున్నా, వారి దగ్గర ఉన్నది ఏదైనా లాక్కున్నా వారు ఏమి చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి నివాస స్థలము లేదు. అయితే మన అందరికీ కూడా ఏమున్నాయంట? నివాస స్థలాలు ఉన్నాయి. అయితే మన నివాస స్థలములలో మనకున్న కొన్ని విలువైన వాటిని ఏం చేస్తూ ఉంటాం? దాచుకుంటూ ఉంటాం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ నివాస స్థలాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు ఎదుర్కొనే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. నీకు శారీరకమైన, భౌతికమైన నివాసం ఎంతున్నా, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత ప్రొటెక్షన్ ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాధికారి అయిన అపవాది దేవుని చేత సృజించబడిన, దేవుని చేత నిర్మించబడిన మనుషుని మీద ఎల్లప్పుడూ తన అగ్ని బాణములు వేస్తూ మనుషులను, దేవుని ప్రతిరూపమైన మనుష్యుల్ని పాడు చేయాలని ఆది నుండి అపవాది చూస్తున్నాడు. కాబట్టి మన మీదకి శోధనలు అనేవి, మన మీదకి అపాయములు అనేవి, మన మీదకి కీడులు అనేవి, మన జీవితంలోనికి శ్రమలు, కష్టములు, కొన్ని పర్యాయాలు మరణం, ఇవి అలాంటివన్నీ తీసుకురావటానికి నిత్యము అపవాది ఏం చేస్తూ ఉంటాడంట? ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నువ్వు భౌతికంగా ఎండ నుండి, వాన నుండి, చలి నుండి, లేకపోతే దొంగల నుండి, ఇంకా వేరే నుండి నువ్వు తప్పించుకోవడానికి నీకున్న ఇల్లు సరిపోయేదేమో కానీ నీకు ఎదురయ్యే ప్రమాదాల నుండి, నీ మీదకు వస్తున్న మరణము నుండి, నీ మీదకు వస్తున్న అపాయముల నుండి, తెగుళ్ళ నుండి, కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు ఒక నివాసం కావాలి. అది ఆత్మ సంబంధమైన నివాసం కావాలి. ఆ నివాసమే ఈ రాత్రి నీవు నేను మనందరం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నివాస స్థలంగా చేసుకున్నావు. భౌతికంగా నీకు నివాసం ఉంది,
కానీ ఆధ్యాత్మికంగా మనము కాపాడబడినట్లుగా, మనము భద్రపరచబడినట్లుగా, మనము క్షేమమును అనుభవించినట్లుగా, సమాధానమును నెమ్మదిని మనము కలిగి ఉండినట్లుగా, ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్న వారికి కూడా కొందరు జీవితాల్లో సమాధానం లేదండి. కోట్ల రూపాయలు ఉన్నా కానీ హృదయంలో నెమ్మది లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మన భారతదేశపు గొప్ప ధనవంతుడు అంబానీ, ఆయన కుమారుడు పెళ్లి చేశాడు. ఆ కుమారుడు ఎంత ధనం ఉన్నప్పటికీ ఆ కుమారునికి ఏదో బలహీనత ఉంది. పెళ్లి చేస్తూ కూడా చిన్నపిల్లలాగా ఆయన ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఆ వీడియో చూసినప్పుడు ఆ తండ్రి ఆ విధంగా ఏడుస్తూ ఉన్నాడు. ధనం ఉంది కానీ ఏడవకుండా ఉన్నాడా? హృదయంలో ఆయనకి ఏముందో తెలుసా? బాధ, వేదన, దుఃఖం, నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ భౌతికమైన మన జీవితంలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనకు నెమ్మది సమాధానము కావాలంటే, కీడు నుండి మనం తప్పించబడాలంటే, అపాయముల నుండి తెగుళ్ళ నుండి మనం విడుదల పొందాలి అంటే, ఇదిగో మన మీదకు పొంచుకొని వస్తున్న ఆ మరణము నుండి మనం తప్పించబడాలంటే మనకు ఒక నివాసం కావాలి. ఆ నివాసమే ఈ రాత్రి మనం ఆరాధించే ప్రభు అయిన యేసయ్య. నీకు భౌతికంగా నివాసం ఉంది, కానీ యేసయ్యను నీకు నివాసంగా చేసుకున్నావా? ఈరోజు ప్రశ్న ఇదే. యేసయ్యను నువ్వు నివాస స్థలంగా చేసుకున్నావా? అంటే యేసయ్య రెక్కల నీడలోనికి నీవు వచ్చావా? ఆయన చేతి నీడలోనికి నీవు వచ్చావా? యెషయా గ్రంథంలో 41, 42, 43 అధ్యాయాలన్నీ యాకోబును గురించి దేవుడు రాస్తాడు. యాకోబును గురించి మాట్లాడుతూ, యాకోబు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడుతూ, నా చేతి నీడలో నేనేం చేస్తానంట? దాచించుతానని దేవుడు మాట్లాడాడు. ఎవరైతే ఆయనను నివాస స్థలముగా చేసుకుంటారో వారిని తన చేతి నీడలో ఆయన ఏం చేస్తాడంట? దాస్తాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అరచేతుల్లో మనల్ని ఏం చేశాడు? ఏం చేసుకున్నాడంట? చెక్కుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన బాహువులు మనల్ని రక్షిస్తాయని, ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయము పొందొచ్చు అని మొదటి వచనంలో చదవండి. 91లో మనం చదువుకున్నాం కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. ఎవరు ఆయనని నివాస స్థలంగా చేసుకుంటారో, ఎవరు ఆయన చాటుకు వస్తారో, ఎవరు ఆయన రెక్కల నీడలోనికి వస్తారో, ఎవరు ఆయనని నివాసంగా చేసుకుంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ మీదకి ఏ రీతిగా శోధనలు వచ్చినా, కీడులు వచ్చినా, అపాయములు వచ్చినా, ఏ తెగుళ్ళు వచ్చినా, ఏ విధమైన మరణం నీ మీదకి పొంచి వచ్చినా, వాటి నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షించగలిగిన దేవుడు నా ప్రభువైన యేసయ్య. నా ప్రభువైన యేసయ్య. రాత్రి ఇక్కడున్న వారందరికీ తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ రాత్రి యేసయ్యను నువ్వు తెలుసుకోవాలి. యేసయ్య నిజమైన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిన్ను రక్షించేవాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిన్ను కాపాడే దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి ఆయనను నువ్వు ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహించే రక్షణను నువ్వు పొందాలి. మారు మనస్సును నువ్వు పొందాలి. పాప క్షమాపణను నువ్వు పొందాలి. నీ పాపం విషయమై పశ్చాత్తాప పడాలి. యేసయ్యను నువ్వు ఆశ్రయించి ఆయన క్షమాపణను నువ్వు పొందుకొని ఆయన బిడ్డగా ఈ రాత్రి నీవు నేను మనందరం కూడా మార్చబడాలి. ఆయన బిడ్డగా మనం ఈ రాత్రి మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అవునంటారా కదా? మీ పిల్లల మీద తల్లిదండ్రులుగా మీకు ఎంతో ప్రేమ ఉంటుందంటారా లేదంటారా? ఉంటుందంటారా లేదంటారా? ప్రతి తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అది ఎలాంటి ప్రేమ అంటే, వారిని ఎలాంటి పరిస్థితులైనా వారిని కాపాడటానికి వారి ప్రాణాలనైనా అడ్డేయగలిగినంత ప్రేమ.
పిల్లల మీద తల్లిదండ్రులకు ఉంటుందండి. ఎందుకంటే అది రక్త సంబంధం, కన్న పేగు కాబట్టి తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని, వారు ఏ విధంగానూ నష్టపోకూడదని, వారు ఏ విధంగానూ ఇబ్బంది పడకూడదని, వారి బాగోగులు చూస్తూ, వారి జాగ్రత్తలు చూస్తూ, అన్నిటినీ వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తల్లిదండ్రులు పిల్లల మీద అలా కలిగి ఉంటారో, ఈ రాత్రి నువ్వు యేసయ్య బిడ్డగా మార్చబడితే, వాస్తవానికి ఆల్రెడీ సృష్టి ఆరంభంలో మనందరం దేవుని పిల్లలమే. కానీ ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం చేసి దేవునికి ఏమైపోయామంట? దూరం అయిపోయాం. దూరం అయిపోయిన మనందరినీ మరలా తిరిగి తన దగ్గర చేర్చుకోవటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి ఆ కలవరి శిలువలో మనందరి పాప భారాన్ని ఆయన భరించి తన రక్తంలో మన పాపములన్నీ కడిగి ఆయనను మనల్ని తన దగ్గరికి ఏం చేస్తాడంట? పిలుచుకున్నాడు. మరలా తన సహవాసాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అయితే మనము మన పాపములను విడిచిపెట్టి, మన పాప స్వభావాన్ని విడిచిపెట్టి, పాపము అంటే ఏంటి? చాలా పర్యాలు మనం అనుకుంటాం, నేనేం పాపం చేస్తున్నాను? ఆజ్ఞ అతిక్రమమే పాపము. స్వభావ సిద్ధంగా మనుషులలో ఏమండి ఈర్ష, ద్వేషములు, అసూయలు ఏమంటే ఇవన్నీ ఉన్నాయి. మోసం, అబద్ధం, అన్యాయం ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి. ఇవన్నీ పాపమే. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టి, వాటన్నిటిని విడిచిపెట్టి నేను పాపినయ్యా యేసయ్యా అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం పొందితే మనము ఆయన పిల్లలంగా ఏమవుతున్నామంట? మార్చబడుతున్నాం. మరి భౌతికంగా మనకిచ్చిన పిల్లల ఎడలే మనం అంత శ్రద్ధ కలిగి ఉంటే, మనం ఆయన పిల్లలుగా మారేమనుకో, దేవునికి మన ఎడల ఇంకెంత శ్రద్ధ ఉంటుంది చెప్పండి? ఇంకెంతగా తన పిల్లల్ని ఆయన కాపాడుతాడు. మీరు చూడండి, దేవుని సృష్టిలో ఎన్నో మాదిరులు, ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. నేను చాలా పర్యాలు చెప్పాను కదా, మనం ఇళ్ళ దగ్గర పెంచుకునే కోళ్ళు, ఆ కోడి పెట్ట, అది పెట్టే గుడ్లు తీసుకొని కొన్ని గుడ్లను మనము అలా ఉంచి ఏమంటే ఆ కొన్ని గుడ్లను 21 రోజులు అదే కోడి కింద పొదిగించి మనము ఆ పిల్లలు బయటికి వచ్చిన తర్వాత మనం చూస్తే దాని పిల్లల్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తుంది ఆ కోడి. దానికి ఎదురైన శత్రువులు, ఆ గద్దల నుండి, ఇంకా వేరే పక్షుల నుండి తన పిల్లల్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయాసపడింది ఆ కోడి. ఏదైనా ప్రమాదం పొంచి వస్తుంది అనగానే తన రెక్కలు ఏమైనా తెరిచి ఉంచి ఆ ఒక సిగ్నల్ తన పిల్లలకి ఇచ్చి ఆ రెక్కలతో ఆ పిల్లల్ని ఏం చేస్తుందంట? కప్పేస్తుంది కోడి. ఆ పిల్లల్ని ఆ గద్ద ఎదుర్కొని తీసుకువెళ్ళనీయకుండా తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుంది. ఆ గద్ద ఆ పిల్లల్ని పట్టుకోవటానికి ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు అవసరమైతే దాంతో పోట్లాడటానికి ఏం చేస్తుందంట? పోట్లాడిద్ది. అంటే ఈ సృష్టిలో ఒక చిన్న జీవి, ఒక కోడి ఆ కోడి తన పిల్లల్ని ఏం చేసిందంట? తన రెక్కల కింద బైబిల్లో కూడా రాశాడు ప్రభు ఆ మాట. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాచున్నట్లుగా నేను మిమ్మల్ని ఎన్నో మార్లు తన రెక్కల కిందకి నిన్ను చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు రానొల్లకున్నారు అని యెరూషలేమును గురించి, కపెర్నహూమును గురించి, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు కూడా అలాగే ఉన్నావు, ఆయన రెక్కల కిందకి రాకుండా ప్రమాదం పొంచి ఉంది, ప్రభు రాబోతుంది, దేవుని బిడ్డల ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. దుష్టుడు ఎన్నో రీతులుగా మనల్ని శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. పాతాళం అపరిమితంగా నోరు తెరిచి అనేకులను మృంగటానికి చూస్తూ ఉంది. మరణం మనల్ని కబలించాలని చూస్తూ ఉంది. మనల్ని ఎన్నో రీతిలుగా శోధించాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులన్నిటి నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు ఒక నివాస స్థలం కావాలి. ఆ నివాస స్థలం యేసయ్యే. ఆయన చెంతకు నువ్వు రాగలిగితే, ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకొంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకొంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి
ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల అనుభవం, దావీదు అనుభవం. దావీదు దేవుని నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని ప్రమాదములు వచ్చినా, మరణము ఆయన మీదకి వచ్చినా, అపవాది అతని ప్రాణాన్ని దొంగిలించాలని చూసినా, అతని జీవితాన్ని పాడు చేయాలని చూసినా, అతనిని పతనములోనికి నడిపించాలని చూసినా, దేవుని నివాస స్థలముగా చేసుకున్న దావీదు జీవితంలో ఉన్నత శిఖర అనుభవములోనికి దావీదు నడిపించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రాజుగా దేవుడు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడని యేసు ప్రభు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదుకు ఒక దీపం ఎప్పటికీ నేనేం చేస్తానో వండనిస్తాను అని దేవుడు మాట్లాడగలిగే అంతగా అవన్నీ మాట్లాడి ఆ వంశంలో, ఆ దావీదు కుటుంబంలో ఎవరో లేకపోతే తను ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడే దావీదు కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చి తన మాటను నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, మాట ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని ఎట్లా అయినా చూడండి, దావీదుకు మాట ఇచ్చాడు ముందే. కానీ దావీదు జీవితంలో, దావీదు కుటుంబంలో చూస్తే దావీదు తర్వాత సొలొమోను కొంతవరకు బాగానే ఉన్నాడు, కానీ సొలొమోను పతనమయ్యాడు. ఆ తర్వాత రెహబాము, ఆ తర్వాత ఇంకా దావీదు లాంటి వారు ఒక్కరు కూడా ఆ వంశంలో కనబడలేదు. చివరికి వెళ్ళేపాటికి దీపం ఆరిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. కానీ దేవుని మాట, దావీదుకు నేను ఒక దీపం ఎల్లప్పుడూ ఉండనిస్తాననే మాట ఏమవ్వాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే దావీదు కుమారునిగా దావీదు వంశంలో ఏమయ్యాడండి, జన్మించి దావీదుకు ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు. అద్భుతం కదా ఇది, ఆశ్చర్యం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు మాట ఇస్తే దాన్ని ఎలాగైనా ఆయన ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. దావీదుని ఎన్ని రీతిలుగా కాపాడాడండి. అబ్షాలోము చేతిలో నుండి కాపాడాడు, సౌలు చేతిలో నుండి కాపాడాడు. ఇదిగో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు దోయోగు చేతిలో నుండి కాపాడాడు. ఇంకా చుట్టూ శత్రువులే, ఎంతో మంది దావీదు మీదకి శత్రువులు వచ్చారు. ఆయన శత్రువుల చేతిలో నుండి దావీదును కాపాడాడు. దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఆయన దావీదును నడిపించాడు. ఎందుకో తెలుసా? దావీదు నివాస స్థలం ఎవరంట చెప్పండి? ఎవరు? దేవుడే. నా ఆశ్రయం నీవే, నా ఆధారం నువ్వే, నా కేడెం నీవే, నా బలం నీవే, నా దుర్గం నీవే, నా శైలం లేవే. అసలు దావీదుకి రాసిన కీర్తనలో ఈ మాటలు, ఏ కీర్తనలో అయినా ఒకసారైనా ఈ మాటలు లేకుండా ఉండవు. అందుకే నేను అంటాను, దావీదు గారి కీర్తనలు వేరే వాళ్ళు రాసిన కీర్తనలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మోషే గారు రాసిన కీర్తన ఉంది, సొలొమోను గారు రాసిన కీర్తన ఉంది, కోరాహు కుమారులు రాసిన కీర్తన ఉంది. వారి వెర్షన్స్ వేరుగా ఉంటాయి. దావీదు గారు రాసిన కీర్తనలు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఒకవేళ పైన దావీదు గారు రాశారని లేకపోయినా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఆయన కీర్తనలు అలాగ ఉంటాయి. దేవుణ్ణే నివాసంగా చేసుకొని దావీదు తన జీవితంలో ఉన్నాడు. ఒకసారి మనము ఆ మాటలు, కింద మాటలు కూడా చదువుకుందాం. 10వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుంటే మన జీవితంలో జరిగే ఆ కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి. నీకు అపాయమేమీ రాదు. మొదటి విషయం చూడండి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నీకు అపాయమేమి రాదు. చెప్పండి. నెంబర్ 1, నీకు అపాయమేమి రాదు. నెంబర్ 2, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నెంబర్ 2, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నెంబర్ 3, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది, త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నివాస స్థలంగా ఉంటే
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఏమంటే దేవుణ్ణి ఈ రాత్రి నీవు నివాస స్థలంగా చేసుకుంటే, దేవా నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకెవరూ లేరని ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే, ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రాగలిగితే, ఆయన చేతిలో నీడలోనికి నువ్వు రాగలిగితే, ఆయన కౌగిటిలోనికి నువ్వు రాగలిగితే, అయ్యా నీవే నా దేవుడు అని నీవు పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే, ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, అపాయం నీ యొద్దకు రాదంట, ఏ తెగులు నీ గుడారం సమీపించదంట, నీ వెళ్ళే మార్గములన్నిటిలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడంట. అలాగే నిన్ను గూర్చి తన దోతలకు ఏం చేస్తాడంట, ఆయన ఆజ్ఞాపిస్తాడంట. రాయైనా తగలకుండా వారు నిన్ను ఏం చేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవాలు ఉన్నాయా ఎప్పుడైనా మీ జీవితాల్లో? రాయైనా తగలకుండా, చిన్న దెబ్బ కూడా తగలలేదండి అంటారు కొన్ని పర్యాలు దేవుని పిల్లలైన వారు. చిన్న దెబ్బ కూడా తగలలేదండి, పెద్ద ప్రమాదం పెద్దదే. వాస్తవానికి ఒక మాట చెప్పాలి, 2020లోనే అనుకుంటా నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్. మా అమ్మాయి నేను బండి మీద వెళ్తా ఉన్నాం దుగ్గిరాల, దరిదాపు 16-14 చక్రాల లారీ. అప్పుడు కరోనా టైం, రోడ్ల మీద ఎవరు లేరు. మేము ఒక సైడ్గా వెళ్తున్నాము, ఆ లారీ వాడు అలా మాకు ముందుకెళ్ళి ఎట్లా దిప్పేపాటికి వెనకాలది మమ్మల్ని అలా కొట్టేసింది. వాస్తవానికి కొంతమంది చూశారు, చూసిన వాళ్ళు అన్నారు, నిజంగా దేవుడే మిమ్మల్ని కాపాడాడని, చక్రాల కిందకి వెళ్ళాల్సిన వాళ్ళు మీరు, చచ్చిపోవాల్సిన వాళ్ళు మీరు ఏమయ్యారంట, బ్రతికారని. చిన్న చిన్న దెబ్బలు అయితే జరిగినాయి, తగిలినాయి. ఇక్కడ ఒక 5-6 కుట్లు పడ్డాయి కంటి దగ్గర. మా అమ్మాయికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. చనిపోవాల్సిన వారు వాస్తవానికి, కానీ దేవుడు ఏం చేశాడంట, కాపాడాడు. తన దూతలను పంపి ఆయన ఏం చేస్తాడంట, తన బిడ్డలైన వారిని కాపాడతాడు. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. ఎన్నో ప్రమాదాలు వచ్చినప్పటికీ నా జీవితంలో దేవుడు అనేక పర్యాయాలు ఏం చేశాడంట, తప్పించాడు. ఆయన బిడ్డలైన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు తెలియదు నీ చుట్టూ ప్రమాదం ఉంది, కానీ నీ చుట్టూ దేవదూతలు కూడా ఉన్నారు. ఈ అనుభవం మనం చూసాం కదా. ఎక్కడ ఎవరి దగ్గర అనుభవం చూసాం కదా. ఎలీషాను పట్టుకోవడానికి రాజు ఎవరిని పంపించాడు, సైనికుల్ని పంపించాడు. ఉదయాన్నే పనివాళ్ళు లేచి చూడగానే చుట్టూ ఎవరున్నారంట, సైనికులు చుట్టుముట్టారు ఎలీషాను తీసుకొని వెళ్ళటాకి. అయితే ఎలీషా అంటున్నాడు, భయపడబాకు, వారికంటే గొప్ప సైన్యము మనకి ఉందని. ఆ పనివాడు కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే కన్నులు తెరవగానే అగ్ని రథాలు ఉన్నాయంట. ఎవరి చుట్టూ? ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియదు, మన చుట్టూ పొంచి ఉంటుంది మరణం, ఏమైనా అనేక ప్రమాదాలు. అయితే ఆయన బిడ్డలమైన మన చుట్టూ దేవుడు తన దూతలను ఏం చేస్తాడంట, కాపుదలగా ఉంచి ఎదురయ్యే ప్రమాదాల నుండి ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని తప్పిస్తూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. నేను ఈ రాత్రి ఏం చెప్తున్నానంటే, ఆయన నివాస స్థలంగా చేసుకున్న వారి జీవితంలో, ఒకవేళ నివాస స్థలంగా చేసుకోకపోతే నీ జీవితంలో ఏం జరిగింది నేను చెప్పలేను, కానీ ఆయనని నివాస స్థలంగా చేసుకున్న వారి జీవితంలో జరిగే కార్యాలు, అపాయం నీ దగ్గరికి రానివాడు. వచ్చిన దాని అపాయాన్ని ఏం చేస్తాడంట, తప్పిస్తాడు. తెగుళ్ళ నుండి ఆయన తప్పిస్తాడు. నీ రాకపోకల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఇంకా రాయబడిన మాటలు అక్కడ ఎన్నో ఉన్నాయి. నువ్వేం చేస్తావంట, కొదమసింహములను నాగుపాములను ఏం చేస్తావు, నువ్వు త్రొక్కుతావని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. అతను నాకు మొర్రపెట్టగా నేను అతని ప్రార్థన వింటాను, శ్రమలో నేను అతనికి దీర్ఘాయువునిస్తాను. ఇలా ఆయన నివాస స్థలంగా చేసుకున్న వారి జీవితంలో జరిగే ఆ కార్యాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మాట్లాడాడు. దావీదు జీవితంలో ఇవన్నీ కూడా అనుభవమేనండి. ఇవన్నీ కూడా అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును తప్పించాడు. పండు వృద్ధాప్యం వరకు కూడా, నిండు వృద్ధాప్యం వరకు కూడా దావీదు ఏమయ్యాడు తెలుసా, బ్రతికాడు. దీర్ఘాయువు చేత దేవుడు నింపాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కూడా, ఇక్కడ ఉన్న వారందరికీ చాలా మందికి తెలుసు, కొన్నేళ్ళు లూదియాలు దేవుడిని ఎరక్కముందు ఎలాగుండేవాళ్ళు, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ విధానం ఏంటో.
వారు లోక సంబంధంగా విగ్రహారాధనలో ఎలా వాళ్ళు బ్రతికారో, ఎలా జీవించారో మనందరికీ బాగా తెలుసు. కానీ దేవుని నివాస స్థలంగా చేసుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే వారు కాపుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ కుటుంబం మరి వారిరువురు మరి దేవుని సన్నిధిలో వారు ఆత్మీయులుగా కొనసాగుతూ ఉన్నారు. మరి సంఘమే కానీ, వారే కానీ, సంఘమే కానీ, దైవజనులమైన మేమే కానీ వారి కుటుంబం పక్షంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని కాపుదల వారు కలిగి ఉన్నారు. దేవుని నివాసంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా వారి కుటుంబంలో కుమారులు, కోడలు వారు కూడా రక్షణ పొందాల్సిన వారు ఉన్నారు. వారు కూడా రాబోయే దినాల్లో రక్షణ పొందుతారు. ఆ కుటుంబం అంతా దేవుని నివాస స్థలముగా కలిగి తమ జీవితంలో కొనసాగుతారు. ఈ అనుభవాలన్నీ, ఈ ప్రయోజనాలన్నీ, ఈ గొప్ప మేలుల ఆశీర్వాదాలని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముందున్న దినాల్లో కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ఆశీర్వాదములో ఎక్కడున్న మనందరికి కూడా దేవుడు ఏం చేయాలంట? అనుగ్రహించాలి. నివాస స్థలం అనే వర్తమానం ద్వారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఇవి భౌతికంగా ఈ లోకంలో కలిగిన నివాస స్థలములే కాదు, దేవుణ్ణి మనం నివాస స్థలంగా కలిగి ఉండాలి. కలిగి ఉంటే మన జీవితాలకు భద్రత, క్షేమం, నెమ్మది, సమాధానం, సంతోషం, అపాయాల నుండి, తెగుళ్ళ నుండి తప్పించబడతాం. ఆయన మనకు తోడై ఉంటాడు, మనం నడిపిస్తాడు. యహమందే కాదండి, పరలోకానికి కూడా మన అందరినీ చేర్చుతాడు. ఇక్కడే కాదు, ఇక్కడ నివాస స్థలంగా ఉండటమే కాదు, మన కొరకు పరలోకం కూడా ఒక నివాస స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడికి మనందరినీ, ఈ లోకంలో యేసయ్యను నివాస స్థలంగా కలిగిన వారందరినీ ఆ నివాస స్థలానికి ఆయన ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని నివాస స్థలంగా కలిగి బ్రతుకుదాం. అలాగే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ నివాస స్థలానికి కూడా చేరుకోవటానికి మనందరం సిద్ధపాటును కలిగి ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇక్కడున్న మనందరికీ, మన కుటుంబాలకి, మన జీవితాల్లో దేవుడు మనందరికీ నివాస స్థలముగా ఉండును గాక. ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కొర్నేలు, లూదియాల కుటుంబాలకు దేవుడు నివాస స్థలముగా ఉండి వారిని ఎల్లవెల్ల కాపాడుతూ ఆత్మీయంగా, భౌతికంగా అన్ని రీతులుగా ఆశీర్వదిస్తూ ఆయన తోడైండి నడిపించును గాక. ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు రక్షించును గాక. ఆమేన్. దయచేసి తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.